హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రసం చేస్తున్నానండి. మనం ఈ సమ్మర్లో మామిడికాయలతో ఎన్నో రకాల వంటలు చేస్తామండి. అలాగే ఈ రసాన్ని కూడా ఒకసారి చేసుకుని మీరు తిన్నారంటే మీకే తెలుస్తుందండి టేస్ట్ ఎంత బాగుంది అనేది. ఈ మ్యాంగో రసానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి: మామిడికాయ, టమాటో, కొత్తిమీర, తాలింపు దినుసులు, మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్, కొంచెం అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, టేస్ట్ సరిపడా సాల్టు, 3 పచ్చిమిర్చి, అర స్పూన్ పసుపు తీసుకోవాలండి. మిరియాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాబిచ్చాగా కొట్టుకోవాలండి. ఎక్కువైతే కనుక మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. అలాగే మామిడికాయని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి, పైన తొక్క తీసేసి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు, అలాగే పసుపు, టేస్ట్ సరిపడా సాల్టు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దాకా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి కొంచెం వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కూడా కొంచెం వేగనివ్వాలి. ఇంకోటి ఇలా వేగిన తర్వాత మనం చితగొట్టుకున్న అల్లం, వెల్లుల్లి, మిరియాలు పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది కూడా ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం చూసారా మామిడికాయలు, పసుపు, ఉప్పు, మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, అది కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు, మామిడికాయ పచ్చివాసన పోయేంత వరకు మగ్గపెట్టుకోవాలండి. నేను మామిడికాయలో సగం ముక్క వరకు తీసుకున్నానండి. ఆ సగం ముక్కకి 1 లీటర్ వాటర్ పోసుకోవాలండి. ఆయిల్ ఇలా పైకి తేలింది కదా, ఇప్పుడు ఆ వాటర్ పోసానండి. మనం లీటర్ వాటర్ పోసాం కాబట్టి ఆ వాటరు 6 లీటర్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. సగానికి సగం మరగాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం టమాటాని స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా గుజ్జులాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న గుజ్జుని మనం ఆ రసంలో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపి పెట్టుకుందామండి. స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మ్యాంగో రసం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతో ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. మామిడికాయ పులిహోర, మామిడికాయతో పచ్చిపులుసు ఆల్రెడీ నేను చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అయ్యింది. వేడి వేడి అన్నంలో వేడి వేడి రసం వేసుకుని తింటే అబ్బా సూపర్ అదిరిపోతుందండి. సాల్ట్ సరిపోతే కనుక చూసుకుని వేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి, టేస్ట్ మాత్రం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.